తిరుపతి నగరంలో శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ దేవస్థానం జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టర్స్ ని తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో సోదరులు బీజేపీ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ సామంత శ్రీనివాసరావు, అదేవిధంగా తాళ్లపాక గంగమ్మ గుడి చైర్మన్ వేదవతి గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈరోజు తాళ్లపాక గంగమ్మ జాతర పోస్టర్ని ఆవిష్కరించడం. ఈ గంగమ్మ జాతర 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. వివిధ రూపాలతో చాటింపు, వైరాగి వేషం, దొర వేషం, మాతంగి వేషం, బండ వేషం, సున్నపు కొండలు, కోటి వేషం, గంగమ్మ జాతర 13వ తారీఖు ఉదయంతో తిరుపతిలో జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు మన అడవిని గంగమ్మ, అది కూడా తిరుపతిలో అన్ని గంగమ్మ జాతరలు కూడా ఈ యొక్క 5వ తారీఖు 10వ తారీఖు జరగడం చాలా విశేషం. తిరుపతిలో గంగ జాతర చాలా పెద్ద పండుగ. ఇది అందరికీ పండుగ చేసుకునే జాతర గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతరలో ఎక్కడున్నా కుటుంబం సమేతంగా బయట దేశాల్లో బయట ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుపతి గ్రామం వచ్చి కుటుంబ సభ్యులకు మొక్కులు తీర్చుకోవడం, సంవత్సరం ఎప్పటి నుంచో మొక్కులు కూడా మొక్కుంటారు. ఎన్నో ఆపదలు వస్తాయి కూడా, అవన్నింటినీ కూడా గంగమ్మ తల్లి ఈ మొక్కులు సమర్పించే ఈ జాతర 5 రోజులు 7 రోజులు చాలా అద్భుతంగా జరుగుతుంది. గంగమ్మ జాతర తల్లి తిరుపతి ప్రజలకు అందరికీ అన్ని ఆశీస్సులు ఇస్తున్నాయి. వేలాది మంది భక్తులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి పట్టణంలో గంగమ్మ నడివీధి గంగమ్మ జాతర, ఈ పెద్ద గంగమ్మ జాతర ఇవన్నింటినీ కూడా దర్శిస్తారు. చాలా పవిత్రతతో పూజిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, మొక్కులు కోరుకుంటారు. చాలా సంతోషంగా ఈ పండుగలు చేసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జాతరకు అందరూ కూడా కలిసి ఈ పెద్ద గంగమ్మ జాతరకు చైర్మన్గా వేదవతిని, అదేవిధంగా బోర్డు సభ్యులు అందరినీ కూడా నియమించడం చాలా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దీని సాంప్రదాయ పద్ధతిలో చైర్మన్ గారు బోర్డు మెంబర్లు ఇక్కడ దగ్గరుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిగించాలని కోరుకుంటున్నాను.